సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభదం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం నీలాతింగళ్ తుండం. అవిద్య అనేది ఒక మహావృక్షం. ఈ మహావృక్షానికి 2 విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనానికి 2 దళాలన్నమాట. ఏమిటవి? ఒకటి అనాత్మని ఆత్మబుద్ధిర్వా అస్వే స్వమితి యామతి. తాను కాని ఈ శరీరం యందు తాను అనేటువంటి భావన. తాను అంటే ఎవరు? ఈ శరీరమా, ఇంద్రియములా, మనస్సా, ప్రాణమా? ఇవేవీ కావు. మనం లోకల్లో అండం వింటూనే ఉంటాం. నాకు ఒంట్లో బాగాలేదండి అంటే ఒళ్ళు వేరు, శరీరం వేరు, నువ్వు వేరు అన్నమాట. అప్పుడు తెలుస్తుంది. నా కన్ను పనిచేయటం లేదండి అంటే కన్ను వేరు, ఇంద్రియం వేరు, నేను వేరు అన్నమాట. నా ప్రాణం బాగాలేదండి అంటే నువ్వు వేరు, ప్రాణం వేరు అన్నమాట. నా మనస్సు పనిచేయటం లేదండి అంటే మనస్సు వేరు, నువ్వు వేరు అన్నమాట. ఇది తెలిసినప్పటికీ ఈ శరీరమే మనము అని అనుకోవడం ఒక అజ్ఞానం. ఇది ఒక దళం. ఇక రెండవది అస్వే స్వమితి యామతి. తనది కాని వస్తువు యందు తనది అనేటువంటి భావన. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏది తీసుకొచ్చాం? ఏది మనది, ఏది మనది కాదు. ఏదైనా భగవానుడు మనకి ప్రసాదించినదే తప్ప మనదంటూ ఏదీ లేదు. కనుక లోకంలో కనిపించిన ప్రతి దాని యందు నాది 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 అనేటువంటి ఒక మమకారం ఉన్నదే, అది రెండవ దళం. ఈ నాది అనేటువంటి భావన ఎందుకు కలుగుతోంది? ఈ దేహ సంబంధం చేత కలుగుతోంది. ఈ దేహమే నేను అని అనుకోవడం చేత కలుగుతోంది. ఈ నేను అనబడేటువంటి వాడు దేహం కంటే వేరైనటువంటి చైతన్యము కలిగిన వస్తువు. అంటే ఈ చైతన్యము కలిగిన వస్తువు ఎవరికి సంబంధించిన వాడు? భగవానుడికి సంబంధించిన వాడు, భగవానునికి దాసుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో ఈ విశ్వం అంతా కూడా భగవంతుని యొక్క విభూతిగా, ఆయన యొక్క ఐశ్వర్యంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనది ఏదైతే మనది, మనమే భగవానుడికి చెందిన వాళ్ళమైనప్పుడు మనకంటూ ఉన్నది ఏమున్నది? మనకంటూ ఉన్నది ఏమీ లేదు. ఇదంతా కూడా భగవానుడికి సంబంధించినదే తప్ప మనకి అంటూ ఏమీ లేదు. మనది అని అనుకోవడం మమకారం, నేను అని అనుకోవడం అహంకారం. కనుక ఈ అహంకారము, మమకారము
ఈ రెండే మన్ని ఈ లోకంలో కష్టాల పాలు చేయడానికి కారణభూతములైనటువంటివి. ఈ రెండిటినీ కనుక మనం విడిచిపెట్టామా మనకు లోకంలో ఏ కష్టములు ఉండవు. అటువంటి ఈ అహంకార మమకారముల్ని మనం విడిచిపెట్టగలగాలి అని అంటే మనం వెళ్ళి నిలాత్తింగల్ తుండత్తాన్ స్వామిని దర్శించాలి. ఆయన యొక్క కృపాకటాక్షం మన మీద పడితే మనకి ఈ అహంకార మమకారములు తొలగి భగవత్ప్రీతికి మనం పాత్రులం అవుతాము. అటువంటి స్వామిని మనం ఈనాడు దర్శిద్దాం. కంచిలోని ఉలగళంద పెరుమాళ్ సన్నిధిలో ఉన్నది ఈ దివ్యదేశం. చాలామందికి ఇదొక దివ్యదేశం అని కూడా తెలియదు. ఏకాంబరేశ్వరుని ఆలయ ప్రాకారంలో ఒక పక్కగా ఉన్న ఈ దివ్యదేశ పెరుమాళ్లను సేవిస్తే ఆనందంతో పాటు అయ్యో ఇంతటి దివ్యమంగళ విగ్రహానికి తగినట్లు సంప్రదాయబద్ధమైన ఆరాధనాదులు లేకపోయాయే అనే వ్యధ కూడా కలుగక మానదు. ఈ క్షేత్ర వైభవాన్ని వినండి. नीलातुङ्गल् तुण्डनामनगरे रुद्रसन्नुतः नीलातुङ्गल् तुण्डनाथः चन्द्रपुष्करिणीयते पुरुषसूक्तविमाने तु वरुणदिग्वदनस्थितिः सदृशशून्यलतायुक्तो राजते कलिजिन्नुतः. ఇక్కడ ఉండే స్వామి నీలాతింగళ్ తుండత్తాన్, అమ్మవారు వేరొరువళ్ళ తాయార్. చంద్రపుష్కరిణి తీరంలో పురుష సూక్త విమానంలో పశ్చిమాభిముఖంగా నిలుచున్న ఈ స్వామి రుద్రునకు ప్రత్యక్షం. తిరుమంగయ్యాళ్వార్ ఒక పాశురంలో ఇలా కీర్తిస్తారు. పూర్వం ఒకప్పుడు పార్వతీదేవి తన భర్తతో సరాగాలాడుతూ వెనుక నుంచి వచ్చి 2 కళ్ళు మూసిందట. ఆయన కళ్ళు మూతపడేటప్పటికి లోకమంతా చీకటైపోయింది. దాంతో తప్పనిసరై ఆయన తన 3వ నేత్రాన్ని తెరువవలసి వచ్చింది. ఆ నేత్రాగ్నికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. పార్వతీదేవి అనాలోచితంగా చేసిన పనికి రుద్రుడికి కోపం వచ్చింది. పార్వతిని భూలోకంలో జన్మించి తపస్సు చేయవలసిందిగా ఆదేశించాడు. పరమేశ్వరుని ఆజ్ఞను అనుసరించి పార్వతీదేవి భూలోకంలో బదరికాశ్రమంలో ఒక బాలికగా జన్మించింది. ఆ బాలికను చూసి ముచ్చటపడిన కాత్యాయన మహర్షి ఆమెను కాత్యాయని అనే పేరుతో పెంచి పెద్ద చేశాడు. ఆ తరువాత ఆమె జనించిన దాని ప్రయోజనం నెరవేరాలని ఆమెతో, అమ్మా, నువ్వు దక్షిణ దేవంలో గల కాంచీపురం చేరి అక్కడ పరమశివుని గురించి తపస్సు చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించిందై కాత్యాయని కాంచీపురం చేరుకున్నది. అక్కడ ఒక ఆమ్రవృక్షం కింద అంటే మామిడి చెట్టు కింద కూర్చొని సైకతలింగాన్ని నిర్మించుకొని దానిని పూజిస్తూ తపస్సు చేయడం ప్రారంభించింది. పరమశివుడు ఆమె తపస్సును పరీక్షింపదలచి తన జటాజూటం నుంచి గంగను విడిచిపెట్టాడు. ఆ గంగ కాత్యాయని తపస్సు చేసే భూభాగాన్ని ముంచివేయడానికి సిద్ధమయ్యింది. అయితే కాత్యాయని సైకతలింగానికి తాను కాపలాగా పెట్టిన స్త్రీలలో ఒక ఆమె కాళికగా మారి తన చేతిలోని కపాలంలో ఆ గంగాజలాన్ని హరించింది. అయితే పరమశివుడు ఆ కపాలాన్ని నిండించి తిరిగి ప్రవహించేటట్టు చేశాడు గంగను. ఇది చూసిన కాత్యాయని ఈ సమయంలో తనను రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకరు లేరని భావించి ఆయనను ప్రార్థించింది. ఆమె ప్రార్థనను మన్నించి నారాయణుడు ప్రత్యక్షమై, అమ్మా, నువ్వు 2 చేతులతో 2 శివలింగాలను పట్టుకొని నిలబడు, అప్పుడు ఈ గంగ నిన్ను తాకలేదు అని చెప్పాడు. కాత్యాయని అలాగే చేసింది. పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమైన నారాయణునకు నమస్కరించి ఆమెను వివాహమాడాడు. ఆ వివాహం జరిగిన చోటనే ఆలయం వెలసింది. ఆనాడు పార్వతీదేవి ప్రార్థనపై స్వామి ఆవిర్భవించినప్పుడు ఆయన ముఖం పున్నమి నాటి చంద్రునిలా దేదీప్యమానంగా వెలిగిపోయిందట. అందుకని ఆయన నిలాతింగళ్ తుండత్తాన్ అయినారు. నిలాతింగళ్ అంటే పున్నమి చంద్రుడు అని అర్థం.
తుండం అంటే ముఖం. కొంతమంది తుండం అంటే ఖండం అనుకుని చంద్రచూడ పెరుమాళ్ అని అంటారు. కానీ అందులో ఔచిత్యం కనిపించదు. ఇలా పార్వతీ పరమేశ్వరుల వివాహానికి కారకుడై వారిచే స్తోత్రములను అందుకున్న ఆ స్వామికి ఆనాడు పుష్కరిణి మొదలైన దేవాలయపు హంగులన్నీ ఏర్పడినాయి. తరువాత కాలంలో అనేక మార్పులు జరిగి ఈనాడు కేవలం ఒక చిన్న ఆలయంలో నిలుచున్న మూర్తిగా దర్శనమిస్తున్నాడు. రానున్న కాలం వారి భాగ్యమేమో మనకైతే తెలియదు. ఈనాడు పుష్కరిణి గాని ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం కాని మనకు కనిపించవు. అసలు ఇక్కడ అమ్మవారి పేరు వేరొరువనిండిళ్ల తాయార్, అంటే తనతో సాటి అయిన వారు మరొకరు లేరు అనబడే అమ్మవారు అన్నమాట. ఆ తల్లి ఆలయం ఈనాడు స్వామివారి వక్షస్థలమే అని భావించాలి. వాస్తవానికి ఆమె ఉండేది అక్కడే కదా. శివాలయంలో ఉండే వైష్ణవ క్షేత్రం కనుక చాలామందికి దీని గురించి తెలియదు. అయినా శ్రీ వైష్ణవ సంప్రదాయం తెలిసిన వారు వచ్చి సేవిస్తుంటారు. ఈ క్షేత్ర వైభవాన్ని తిరుమంగయ్యాళ్వార్ తమ తిరునెడుందనాండకం అనే దివ్య ప్రబంధంలో ఇలా ప్రస్తుతిస్తారు. కాంచీపురంలోని నీరకం అనే క్షేత్రం ఊరగం పేరగం తిరువెకా కారగం కార్వానం తిరువరంగం తిరుమల అనే క్షేత్రంతో పాటుగా నీలాతింగళ్ తుండం అనే దివ్యదేశంలో ఉన్న స్వామి వాటితో సమానంగా నా హృదయంలో నిశ్చలంగా ఉన్నావే అంటూ పాడే ఈ పాటను వినండి. நிறத்தாய் நெடுவரை நிச்சயமேலாய் நிலாத்திங்கள் துண்டத்தாய் நிரந்தகச்சி ஊரகத்தாய் ஒன்றுல நீர் வெக்கா உள்ளாய் உள்ளுவார் உள்ளத்தாய் உலகமேற்றம் காரகத்தாய் கார்வானத்துள்ளாய் கழ்வா காமரபூம் காவிரி என் தென்பால் மண்ணு பேரகத்தாய் பேராதென் நெஞ்சினுள்ளாய் பெருமானின் திருவடியே பேணினேனே. ఊరగం మనకి ఉండేటువంటి పొలాన్ని అప్పుడప్పుడు కొలుచుకుంటూ ఉంటాం. పక్కవాడు ఏదైనా కొంత స్థలాన్ని ఎవరికైనా అమ్మినా ఎవరైనా కొనుక్కున్నా మనం కొంత అమ్మాల్సి వచ్చినా మన పొలాన్ని మనం కొలుచుకుంటూ ఉంటాం. ఎందుకని? దీన్ని ఎవరైనా ఆక్రమించుకున్నారా, లేదు మనం ఆక్రమించుకోవడానికి ఏదైనా అవకాశం కలుగుతుందా అని మనం కొలుచుకుంటూ ఉంటాం. అలాగే పరమాత్మ కూడా ఈ మూడు లోకాలు కూడా నావే స్మా, నేనే మూడు లోకాలకి ప్రభువుని అని మనందరికీ తెలియజెప్పడానికో మరి లేక తన శ్రీపాదంతో మనందరినీ కూడా అనుగ్రహించడం కోసమో ఈ లోకాలన్నింటినీ కూడా కొలిచాడట. ఋగ్వేదం మొట్టమొదటిసారిగా ప్రస్తుతించింది త్రివిక్రమావతారాన్ని. త్రీణి పద విచక్రమే అని 3 పాదములతోటి ఈ లోకాలన్నింటినీ కూడా కొలిచిన ఆ వైభవాన్ని ఋగ్వేదం ప్రస్తుతిస్తే ఆళ్వార్లందరూ కూడా పదే పదే వారికి అవకాశం కలిగినప్పుడల్లా ఈ త్రివిక్రమావతార వైభవాన్ని ప్రస్తుతిస్తూనే ఉంటారు. ఆనాడు వామనుడుగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలని దానం అడిగాడట. వామనుడుగా ఎందుకు వెళ్ళాడండి? మామూలుగా ఒక బ్రాహ్మణోత్తముడుగా వెళ్ళొచ్చు కదా అని ఒక ప్రశ్న. నిజమే, వెళ్ళవచ్చు. కానీ అడగడానికి వెళ్ళేటప్పటికీ యాచనాంతేహి గౌరవం. ఎప్పుడైతే మనం అడగడానికి సిద్ధపడ్డామో అప్పుడు గౌరవం కాస్త పోతుంది. కనుక అడగడానికి సిగ్గుపడి ఆయన కుచించుకుపోయాడుట, చిన్నవాడైపోయాడు. అటువంటి వామనుడుగా వెళ్ళాడు. అంతేకాదు ఆయన శ్రీయఃపతి. శ్రీయఃపతి అయినటువంటి వాడు యాచనకు వెడితే ఇచ్చేవాడెలా ఇస్తాడండి? కనుక ఆ శ్రీయఃపతిత్వం కనిపించకుండా ఉండేందుకు ఇదిగో ఇలా వల్లెవాటు వేసుకున్నాడట. లక్ష్మీదేవి కనిపించకుండాను వెళ్ళి యాచిస్తే 3 అడుగులు నేలని ఇచ్చాడు. ఏమిటయ్యా మరి యాచకుడు దాత యొక్క ఔన్నత్యాన్ని గుర్తించవద్దా? నా అంతటి వాడి దగ్గరికి వచ్చి 3 అడుగులు నేలనాను అడగడం అని బలిచక్రవర్తి అంటే 3 అడుగులు ఇస్తే చాలు, ముల్లోకాలు ఇచ్చినట్టే, సంతోషిస్తాను అన్నాడు స్వామి. అలాగా 3 లోకాలు ఆక్రమించడానికి తగినట్లుగా 3 అడుగుల నేలని దానంగా పొందాడు. దానం ఇచ్చిన వెంటనే ఆహా, మనకు కూడా దానం లభించింది, మనకు కూడా ఇచ్చేటువంటి వాడు ఒకడు లభించాడే ఈనాడు. ఇంతవరకు మనమే ఇస్తున్నాము,
నేనే ఇస్తున్నాను, అందరూ పుచ్చుకుంటున్నారు, ఇవాళ నాకు కూడా ఇచ్చేటువంటి ఒక మహాదాత లభించాడే అనే ఆనందంతో స్వామి ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. ఆ ఆనందంతో ఆయన పెరగడం ఆరంభించాడు. పెరగడం ఆరంభిస్తే చంద్రసూర్యాదులందరూ కూడా ఆయనకి పాదముల కిందకి వెళ్ళిపోయారట. వారందరూ కూడాను ఆయన యొక్క శరీరం అలా పైకి వెళ్ళిపోతోంది, ఇలా దిక్కులన్నిటినీ కూడా ఆక్రమిస్తోంది. 3 లోకాలని ఆక్రమించేసి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలని కొలిచాడట, మరొక పాదంతో అధోలోకాలను కొలిచాడట. ఇక 3వ పాదం పెట్టడానికి చోటే కనిపించలేదు. ఏదయ్యా మరి 3వ పాదానికి చోటు ఏది అంటే బలిచక్రవర్తి అన్నాడు, లేకపోవడమే స్వామి, ఇదిగో నా శిరస్సు ఉన్నది కదా, నా శిరస్సున నీ 3వ పాదాన్ని ధరింపచేయి అని తన శిరస్సును వంచాడట. అదిగో ఆ భగవంతుని యొక్క పాదాన్ని తన శిరస్సును ధరించడం కోసం మాత్రమే బలిచక్రవర్తి ఈ దానం చేశాడు. అదిగో ఆనాడు 3 లోకాల్ని ఆక్రమించి ఆ ఆక్రమించినటువంటి స్వరూపం మనకి తెలియడం కోసంగా దాదాపు త్రివిక్రముని యొక్క అవతారాన్ని తలపింపజేసేటువంటి అంత స్థాయిలోనే ఈ క్షేత్రంలో, ఊరగ క్షేత్రంలో స్వామి త్రివిక్రముడుగా మనకి దర్శనమిస్తాడు. అటువంటి త్రివిక్రమావతార వైభవాన్ని మనకి దర్శింపజేసేటువంటి ఈ క్షేత్రాన్ని ఈనాడు మనం దర్శిద్దామా? ఈ దివ్యదేశం కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలో ఉన్నది. ఉలకాళంద పెరుమాళ్ కోయిల్ అని ప్రసిద్ధి. అలా అంటేనే అందరికీ తెలుస్తుంది. ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే పెద్దల మంగళాశాసనాన్ని వినండి. తిరురగాఖ్యాననగరే త్రివిక్రమో వరనాగతీర్థరుచిరే స్థితి ప్రియః అమృతాభిదాన లతికా సమన్వితో జలనాథ దిన్ముఖయుతో విరాజతే సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధిశ్రితః భక్తిసారకలిద్వేషి స్తుతిభూషణభూషితః. ఇక్కడ స్వామికి ఉలగళంద పెరుమాళ్ అని పేరు. అమ్మవారు అమృతవల్లి తాయారు. నాగతీర్థం సారశ్రీకర విమానం. ఆదిశేషులకు ప్రత్యక్షమైన ఈ స్వామిని తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనం చేశారు. ఉలగం అంటే లోకం, అళంద అంటే కొలచిన. ఉలకళంద పెరుమాల్ అంటే లోకాలను కొలచిన స్వామి అని అర్థం. ఆనాడు దేవతాకార్య సిద్ధికై శ్రీమన్నారాయణుడు వామనుడై బలియజ్ఞ వాటికకు పోయి 3 అడుగుల నేలను యాచించాడు. యాచన చెయ్యవలసి వచ్చేసరికి త్రిభువనాధీశుడు కూడా వామనుడు కావలసి వచ్చింది. యాచనా మహిమను చూశారు కదా. సరే, 3 అడుగుల నేలను దానంగా గ్రహించి 2 అడుగులతోనే ముల్లోకాలను కొలిచాడు స్వామి. అసలు వామనుడిగా అవతరించిన ప్రయోజనం ఇది. దేవతా కార్యం అనే మిషతో ముల్లోకాల వారికి తన శ్రీపాద సంబంధం కలిగించాలనే ఉద్దేశ్యంతో వామనుడిగా అవతరించాడు. విశ్వాధిపుడు శ్రీహరి కదా. కాని బలిచక్రవర్తి ఈ రాజ్యం అంతా తనదేనని భావించాడు. నేను దానం ఇస్తున్నాను అనుకున్నాడు. ఇలాంటి అహంకార మమకారాలని తన భక్తులకు తొలగించాలని తలచి స్వామి త్రివిక్రముడైనాడు. 2 అడుగులతోనే ముల్లోకాలను కొలిచాడు. 3వ అడుగును బలి శిరస్సుపై ఉంచాడు. ఆనాటి త్రివిక్రమ రూపాన్ని తరువాత వారికి కూడా దర్శింపచెయ్యాలనే సంకల్పంతో ఆదిశేషులు భగవానుణ్ణి ప్రార్థించారు. ఆయన కోరికపై స్వామి ఆనాటి త్రివిక్రమావతార దృశ్యాన్ని ఇక్కడ చూపించాడు. అదే రూపంతో వేంచేసి భక్తులను అనుగ్రహించమని కోరాడు ఆదిశేషుడు. సరేనని భగవానుడు ఇక్కడ అర్చామూర్తిగా దర్శనమనుగ్రహిస్తున్నాడు. ఈ ఉలగళంద పెరుమాల్ సుమారు 35 అడుగుల ఎత్తుతో అతి గంభీరంగా దర్శనమిస్తాడు. ఒక పెద్ద గడకు గుడ్డ చుట్టి కాగడా చేసి ఆ వెలుతురులో
స్వామి వదనారవిందాన్ని దర్శింపచేస్తారు. అద్భుతమైన దృశ్యమిది. కంచి వచ్చిన వారు ఈ స్వామిని దర్శించకుండా వెళ్లరు. బలిచక్రవర్తి తన శిరస్సున శ్రీపాదాన్ని ఉంచిన స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలనుకున్నాడట. అందుకని ఆదిశేషుని రూపంలో దర్శనమిచ్చాడని ఇక్కడి వారు చెబుతారు. ఆ మూర్తికే పేరగం అని పేరు. స్వామి సన్నిధికి వెడుతుంటే ఎడమ చేతి వైపున ఒక చిన్న గూడులో వెంచేసి ఉంటారు. వీరికి ఆరాధన చాలా విలక్షణంగా జరుగుతుంది. సంతానం కావాలనుకునేవారు ఈ స్వామిని అర్చించి తమ అభీష్టాన్ని పొందుతున్నారు. తిరుమంగయ్యాళ్వార్ నాయికా భావనను పొంది, అంటే తనను నాయికగా, పరమాత్మను నాయకుడిగా భావించి తన పెంపుడు చిలుకతో మాట్లాడుతున్న తీరు గమనించండి. గోవర్ధన పర్వతాన్ని ధరించి రాళ్లవాన నుండి రక్షించినవాడా, శివధనస్సును విరచి జానకిని చేపట్టినవాడా, తిరువెకా దివ్యదేశమున పయనించినవాడా, సుందరమైన కాంచీనగరమందలి ఊరగక్షేత్రమున వేంచేసియున్నవాడా అని బిగ్గరగా చెప్పుము అనుచు తన చిలుకను ప్రేరేపించుతూ పాడుతున్న ఈ పాటను వినండి. కల్లెడెత్త కల్మారి కాత్తా ఎన్నం కామర పూంగచ్చి ఊరహత్తా ఎన్నం வில்லெடுத்து மெல்லையல் தோல் தோயின்றா எண்ணம் வெக்காவில் துயிலமன்ற வேந்தே எண்ணம் மல்லடத்து மல்லரையன் நட்டா எண்ணம் மாகீண்ட கைத்தரத்தன் மைந்தாவெண்ணம் சொல்லெடுத்த தன்கிளையச் சொல்லே எண்ணி துணபல மேல் துடிசோரச் சோர்கின்றாளே.